నీతిమంతుడా, దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతున్నవాడా, ఆపదలు కలుగుతున్నాయా? డోంట్ వరీ. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములైన వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. నీతిమంతుని సంతాన భిక్షం ఎత్తబడదో. నీతిమంతుని నివాస స్థలములు వర్ధిల్ల చేస్తాడు ఆయన. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, తెప్పరిల్లుతాడు, దిద్దుకుంటాడు. దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతున్న వారలారా, దిగులు చెందకండి. కలతలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి, చుట్టుముడతాయి, అయినా ఏది నిన్ను కదిల్చజాలదు. ఎందుకంటే నీతిమంతుని పక్షమున ఆయన నిలిచుంటాడు. ఆయన బలమైన బాహు చాపబడు. కాబట్టి మీరందరూ ఈ విషయాలు గ్రహించిన వారే. ఏది గొప్ప? శత్రువుని ద్వేషించడమా, ప్రేమించడమా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఎలాంటి జీవితం జీవించాలి?